ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 10 గ్రాముల బంగారం ధర చూసి అమ్మో అనుకున్నాం. కానీ ఇవాల్టికి 1,66,000 దాటి 2 లక్షల వైపు పరుగులు పెడుతోంది. అంతకు మించి కూడా గోల్డ్ రేటు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోల్డ్ ర్యాలీలో అందరూ చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అబ్సల్యూట్గా గోల్డ్కి సంబంధించి పర్ఫెక్ట్, అది ప్రెడిక్షన్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, మనకి చాలాసార్లు గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ కూడా ఆయన అడ్వైజ్ ఏంటి అని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు బాలు గారు ఉన్నారు ఫ్రమ్ ఎన్విఆర్ గోల్డ్ విజయవాడ. ఒకసారి బాలు గారితో కనెక్ట్ అవుదాం. స్వామి నమస్కారం. నమస్తే స్వామి. ఏంటండి ఆ గోల్డ్ రేట్ ఏంటి, ఆ పరుగేంటి? మధ్యలో ఒకసారి ఈ వార్లు, ఈ అన్సర్టనిటీ వచ్చినప్పుడు గోల్డ్ డిప్ అయింది. అలాగే అంటారు రేటు పెరుగుతుందని, కానీ పడిపోయింది చూసారా అని అందరం సంతోషించాం, కొంచెం ఊపిరి తీసుకున్నాం. ఇప్పుడు అసలు లాస్ట్ 1 వీక్గా 4%, 5%. ఇన్స్టాగ్రామ్లో నేను ఏదో ఒక రీల్లో చూశాను స్వామి, 25 టైమ్స్ గోల్డ్ రేటు పెరగబోతోంది అని అన్నారు. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతోంది మార్కెట్లో? స్వామి, యాక్చువల్గా మనము అమెరికా వార్ జరిగేటప్పుడు ఏంటంటే క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరగడము, ఇన్వెస్టర్స్ అందరూ దాని మీదకి వెళ్ళిపోవడం, మనకేంటంటే సేమ్ టైంలో గోల్డ్ రేట్ అనేది బాగా అప్పుడు డౌన్ సైడ్ వచ్చేసింది. జనరల్గా ఏంటంటే మనకి 14 లక్షల దగ్గర చాలా రోజులు 1.5 మంత్ పైన ట్రేడ్ అయింది. అందరూ కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అందరూ 12 lakhs వస్తుంది, 12 lakhs వస్తుంది, మళ్ళీ పర్చేజ్ చేద్దాం అక్కడ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అది నేను నన్ను అడిగిన అందరికి కూడా చెప్పాను, అది చాలా రాంగ్ ఎస్టిమేషన్. ఎందుకంటే మనకి 12,50,000 నుంచి గోల్డ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ దీవాలి అప్పుడు 18,50,000 చేరింది. ఆ టైంలో వచ్చేసరికి అప్పుడు 6% మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. మొన్న మోడీ గారు ఏదైతే మన తెలంగాణలో మీటింగ్ పెట్టినప్పుడు గోల్డ్ బై చేయొద్దని చెప్పి పక్క రోజే 9% డ్యూటీ పెంచారు. ఆ పెంచడం వల్ల ఏమైందంటే మొన్న 14 లక్షల దగ్గర నియర్లీ 1 మంత్ ట్రేడ్ అయిన గోల్డ్ 9% డ్యూటీ తీసేస్తే 12,50,000. సో మనకి ఏదైతే దీవాలి అప్పుడు ర్యాలీ 12,50,000 నుంచి స్టార్ట్ అయిందో మొన్న మనకు ఆ రేట్ వచ్చినట్టే. కానీ ఈ పబ్లిక్ ఏంటంటే ఇది క్యాల్కులేట్ చేసుకోలేక మనకు ఆ రేట్ వస్తుందని అన్నారు. కానీ మనకు ఆ డ్యూటీ తీస్తే ఆ ప్రైస్ వచ్చినట్టే. ఆ ప్రైస్ నుంచే మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ అమెరికా వారు ఎప్పుడైతే కొంచెం కూల్ అయ్యి క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఒక లెవెల్ దగ్గర ఆగిందో అప్పుడు మళ్ళీ గోల్డ్ ర్యాలీ స్టార్ట్ అయింది. మన బ్యాంక్స్ అందరూ కూడా, ఈ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ అన్నీ కూడా మళ్ళీ గోల్డ్ పర్చేజ్ చేయటం. ఎందుకంటే వాళ్ళకి అందరికీ ముందే ఒక ఎనాలిసిస్, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ప్రైస్లో గోల్డ్ బై చేద్దామని చెప్పి. ఇప్పుడు యాక్చువల్గా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు జనరల్గా ఫారిన్ కంట్రీస్లో 2.5-3%కే లోన్స్ ఇస్తారు. మనకి లాస్ట్ 15 days నుంచి ఎప్పటికి గోల్డ్ తీసుకున్నట్టయితే నియర్లీ 12% వరకు రేటు పెరిగింది. 14 లక్షలు ఉండేది ఇవాళ వచ్చేసరికి 16,60,000కి వెళ్ళింది స్వామి. నియర్లీ 15-18% పెరిగిందనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లో క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 5 years ఇంట్రెస్ట్ రేట్ వరకు వాళ్ళకి ఈ 15 daysలో గోల్డ్ ప్రైస్ పెరిగింది. సో అందరికీ కూడా మొన్న అంటే ఇంకా అమెరికాకి అప్పులు ఇవ్వడం కన్నా వాళ్ళు కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. 100% అది వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 15 daysలోనే 5 years ఇంట్రెస్ట్ వాళ్ళకి ప్రాఫిట్ కింద వచ్చేసినట్టే కదా వాళ్ళకి. సో ఈ పెద్ద పెద్ద బ్యాంకర్స్ కానీ అందరూ కూడా ఎన్నో టన్స్లో గవర్నమెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేసేసినాయి. అందుకని అదొక డిమాండ్ రావడం ఒకటి. రెండోది ETFs మళ్ళీ పబ్లిక్ కూడా చాలామంది ఇప్పుడు ఈ షేర్స్లో చూడడం కానీ, ఇప్పుడు ఇవాళ చాట్ జీపీటీలో కానీ అడిగేసి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని, అది 100% ఇన్వెస్ట్మెంట్ రేట్ అని చెప్పి చూపించడం వల్ల అందరూ మళ్ళీ ETFs మీద విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి. రావడం వల్ల కూడా అదొక హ్యూజ్ డిమాండ్ వచ్చేసింది. డిమాండ్ రావడం వల్ల రెండోది మనకేంటంటే ఆషాఢ మాసం మధ్యలో నుంచి ఇక పెళ్ళిళ్ళు, మోడీ గారు అంటే ఎవరు చెప్పినా గోల్డ్ అనేది సెంటిమెంట్. ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కొనుక్కోనేది. రెండోది ఏంటంటే శ్రావణ శుక్రవారాలు ఒక 100 మిల్లీగ్రాములు కాసైనా రూపైనా దేవుడి దగ్గర పెట్టుకొని ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. అగైన్ ఇండియాలో కూడా లాస్ట్ 20 days 30 days విపరీతమైన కొనుగోలు జరిగినాయి. ఆ డిమాండ్ వల్ల కూడా మనకి రేటు పెరగడానికి ఆస్కారం ఉంది స్వామి. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది, ఇవాళ మన ఇండియన్స్ మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే మొన్న లాస్ట్ ఇయర్ దీవాలి అప్పుడు $5,500 మనం చూసాం స్వామి. అంటే 31.100 గోల్డ్ ఇన్ US dollars $5,500 చూసాం. అదేంటండి 31 ounce స్వామి. యాక్చువల్గా 31.100 గోల్డ్ రేట్ వెయిట్ని 1 ounce వెయిట్ అంటాం అనమాట. 1 ounce అంటే మనకి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ కింద? 31.120 వస్తుంది స్వామి. ఇప్పుడు ఏంటంటే ఈ గోల్డ్ వెయిట్ని మనం యాక్చువల్గా ఇప్పుడు డైలీ US dollarsలో రేట్ చూస్తాం. యాక్చువల్గా అది 100 grams రేట్ కదా, అందరూ ఏంటంటే అది 100 grams రేట్ అనుకుంటారు. అది 31.1 ounce రేట్ అనమాట. సో ఇప్పుడు మనకి జనరల్గా ఆ గోల్డ్ డాలర్ తగ్గితే అవున్స్ రేట్ తగ్గినట్టు, గోల్డ్ డాలర్ పెరిగితే అవున్స్ రేట్ పెరిగినట్టు.
మనకి లాస్ట్ ఇయర్ దీవాలి అప్పుడు వచ్చిన $5,500 ఈ For రోజు an ounce. అవున్స్ రేట్ స్వామి ఈ రోజు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 గ్రామ్ వచ్చేసరికి 20,50,000 స్వామి 100 గ్రామ్స్ వచ్చి ఇవాళ 20,300 రూపాయల నుంచి 20,500 పడుతుంది ఇవాళ. అందరు ఏంటంటే 14 లక్షలు వచ్చినప్పుడు డౌన్ అయింది అనుకున్నారు. లాస్ట్ ఇయర్ రేట్ కనుక డాలర్ ఇవాళ వస్తే లాస్ట్ ఇయర్ డాలర్ ఇవాళ 20,50,000 100 గ్రామ్స్ మనం చూడాలి. జనరల్గా ఏంటంటే మార్కెట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ వచ్చిన రేట్ కంటే కూడా లాస్ట్ ఇయర్ దీవాలి క్రిస్మస్ వచ్చిన రేట్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీవాలి క్రిస్మస్కి ఏంటంటే మళ్ళీ అది క్రాస్ అయ్యి కొత్త హై వస్తుంది స్వామి. ఎవ్రీ ఇయర్ వస్తుంది. జనరల్గా ఏంటంటే కోవిడ్ టైంలో ఏంటంటే 2020 జూన్ టైంలో 3,80,000 బిస్కెట్ 100 గ్రామ్స్ ఉన్నది 6,20,000కి వెళ్ళింది. అది మళ్ళీ క్రాస్ చేయడానికి ఏంటంటే 2021లో ఉన్న సిచ్యువేషన్స్కి అది క్రాస్ అవ్వలేదు. అది 2022 టైం తీసుకుంది 2 ఇయర్స్. ఇప్పుడు కనుక ఏదన్నా మళ్ళీ నెగిటివ్ మార్కెట్కి సిచ్యువేషన్స్ ఏదన్నా వచ్చినా ఏదన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఇయరే క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉండి, రెండోది ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చిన $5,500 కనుక క్రాస్ అయితే ఎగైన్ మళ్ళీ 6,200 చూస్తాం. ఆ డాలర్ కనుక వస్తే 25 lakhs 100 గ్రామ్స్ గ్రామ్ 25,000 రూపాయలు చూస్తాం. ఖచ్చితంగా అందరూ పెరిగింది అనుకుంటున్నారు. ఇది ఓన్లీ 10% పెరిగిన రేటే. మనం ఇంకా చూడాల్సింది 30-40% ఈ ఇయర్లో దీవాలి కన్నా చూస్తాం. లేదంటే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే 25 లక్షల రేటు కూడా ఖచ్చితంగా మనం చూస్తాం. అందరూ కూడా దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి స్వామి. అసలు మీరు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 100 గ్రాములు 25 లక్షలు చేరబోతోంది. అవును. అమ్మ బాబోయ్. అసలు మరి ఎట్లా అండి? ఇప్పుడు 25 లక్షలు ఉండబోతోంది దీవాళీకి కానీ నెక్స్ట్ ఇయర్కి కానీ అని అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ కొనాలి అని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్గా చూసుకోవాలా, లేకపోతే ఆర్నమెంట్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఫిజికల్గా గోల్డ్ కొంటే బెటర్ అండి, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? స్వామి, నేను మా కస్టమర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ నేను చెప్పేది ఏంటంటే వేస్ట్గా జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంత ప్లేన్ ఐటమ్ తీసుకున్నా కూడా మేము 5% వేస్టేజ్కి ఇచ్చినా కూడా రేపు ఎక్స్చేంజ్ అప్పుడు 1% తీసి మళ్ళీ GST 3% ఇన్పుట్ తీసినా కూడా వాళ్ళకి 9% ముందు కట్టిన 5% వేస్టేజ్, బ్యాక్ ఎండ్ పోయే 4% 5% పోతుంది. 10% అక్కడ లాస్ అవుతారు. సో అందరూ ఏంటంటే జ్యువెలరీ మనకి కావాల్సిన వరకే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ స్టోన్ జ్యువెలరీ అని అలా చేసుకోవడం కూడా వేస్ట్. కావాల్సిన వరకు జ్యువెలరీ ఇన్వెస్ట్ చేసుకొని మన ఎడిషనల్ అమౌంట్ ఏదన్నా ఉంటే మనం బిస్కెట్ రూపంలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఏ రోజు కావాలన్నా కూడా వితౌట్ లాస్ మనకి క్యాష్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు అలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈటీఎఫ్ బెటరా, లేకపోతే గ్రాములు చొప్పున కొనుక్కుంటూ ఉన్నటువంటి ఫిజికల్ గోల్డ్ బెటర్ అంటారా? అంటే చాలా మంది ఏంటంటే స్వామి అందరికీ ఈటీఎఫ్ నాలెడ్జ్ ఉండదు స్వామి. ఈటీఎఫ్ నాలెడ్జ్ ఉండదు. మళ్ళీ దాని మీద కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకోవాలని, మళ్ళీ దాని మీద క్యాపిటల్ గెయిన్ ఎంతో వేసి ఇప్పుడు మనకి మేజర్ గా మొన్న మోడీ గారు గోల్డ్ కొనొద్దని చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే లాస్ట్ 1-2 ఇయర్స్లో ఈటీఎఫ్స్ మీద విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ రేట్లో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. సో అది గవర్నమెంట్కి ఏంటంటే చాలా పెద్ద బడ్డన్ అయిపోయింది. వాళ్ళ రేట్ ఏంటంటే 2 years బ్యాక్ 7 lakhs ఉంది స్వామి గోల్డ్ రేటు. ఈ రోజు తీసుకున్నట్లయితే నియర్లీ 16.7 ఉంది. 2.5 times గోల్డ్ రేట్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడు గోల్డ్ బై చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇటువంటి కొన్ని ఈటీఎఫ్స్లో పెట్టుకుంటే ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఈటీఎఫ్స్ మీద ఏంటంటే 5% మెంబర్స్ ఇన్వెస్ట్ చేయగలరు. కానీ ఇప్పుడు మన విలేజెస్లోనో చిన్న టౌన్స్లోనో చిన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే బంగారం కొనుక్కొని దాచిపెట్టుకుంటారు స్వామి. అది చిన్న వాళ్ళకి ఇదే బెటర్ అని నా ఉద్దేశం స్వామి. అసలు గోల్డ్ రేటు వెనక్కి వచ్చే అవకాశమే లేదు. ఎఫ్డీల్లో వేసుకుంటే బ్యాంకుల్లో మనకి 7% to 9% అక్కడక్కడ వచ్చే బ్యాంకుల్లో వస్తుంది అని అనుకుంటే గోల్డ్ మీద సుమారుగా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క చూసుకున్నా సరే ఈజీగా ఒక 20% ఎక్కువ అయితే రాబోయే ఫ్యూచర్లో వస్తుంది అని నాకు అర్థమవుతుంది. 100% స్వామి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాదే చెప్తా. 2006లో నేను షాప్లోకి వచ్చినప్పుడు 85,000 రూపాయలు 100 గ్రామ్స్ ఉంది. 20 years తర్వాత 2026 తీసుకున్నట్లయితే 18,50,000 కూడా ఆ రేట్ చూసాము. నియర్లీ 23 times రేట్ పెరిగింది లాస్ట్ 20 yearsలో. సేమ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నా కూడా ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 20 yearsకి 25 times అవుతుంది. అంటే మనం ఇవాళ నేను ఇప్పుడు ఈ అంకి చెప్తే చాలా అది భయంకరంగా ఉంటుంది. ఏంటంటే ఇవాళ 25 లక్షలు ఉన్న బిస్కెట్ నెక్స్ట్ 20 years తర్వాత 5,50,00,000 నుంచి 6 కోట్లు ఉంటుంది బిస్కెట్ రేటు. అది నేను కూడా ఆ రోజు మనం 2006లో 85,000 ఉన్నది ఇవాళ 18 లక్షలు ఉంది. ఆ రోజు నవ్వుకొని ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం చాట్ జీపీటీని అడిగితే 50 times చూపిస్తుంది. మీరు చూడండి కావాలంటే నెక్స్ట్ 20 years తర్వాత గోల్డ్ ప్రైస్ ఏంటి అంటే. సో 100% కూడా మనం ల్యాండ్ ఎంతైతే స్పీడ్గా పెరుగుతుందో గోల్డ్ రేట్ కూడా అదే స్పీడ్గా పెరుగుతుంది స్వామి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు హ్యాపీగా
కళ్ళు మూసుకొని ఈ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే 14 లక్షల నుంచి 16కి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఆ వారం ఆగితే తగ్గిద్ది, ఈ వారం అయితే తగ్గిద్ది అనేది చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దేనికి ఇప్పుడున్న ప్రిడిక్షన్లో పనికిరావు. 100% కూడా మనం చూసుకోవాల్సింది లాస్ట్ ఇయర్ $5,500, ఇవాళ 46-60 దగ్గర డాలర్ రన్ అవుతుంది. సో మనం ఇంకా కూడా 20% వెనకాల తగ్గే కొంటున్నాము. $5,500ది 4600 దగ్గర మనం బై చేస్తున్నాము అంటే అది మైండ్లో పెట్టుకొని కస్టమర్ పర్చేజ్ చేయాలి. కానీ ఇంకోటి ఏదో ఇన్స్టాలో 10 లక్షలకు వచ్చేస్తుంది, 7 లక్షలకు వచ్చేస్తుంది, అసలు గోల్డ్ ఫ్రీగా ఇస్తారు, ఇటువంటి న్యూస్ ఏంటంటే వాళ్ళ వ్యూస్ కోసం కొంతమంది చెప్పుకునే న్యూస్ తప్పితే ప్రాక్టికల్గా ఒక షేర్ 100ది ₹10 రావచ్చు, 100ది రూపాయికి రావచ్చు, గోల్డ్ రానే రాదు. ఎందుకంటే ఎన్నో బ్యాంక్స్ ఎన్నో టన్స్ పెట్టుకొని ప్లెడ్జ్ పెట్టుకొని అమౌంట్స్ ఇచ్చినవి ఉన్నాయి. లేదంటే అసలు గోల్డ్ ఇప్పుడు మైనింగ్లో ఒక మైన్లో నుంచి గోల్డ్ ప్రాసెస్ చేసి తీయాలంటే మినిమం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి గోల్డ్ అనేది ఏదో ఫ్రీగా వచ్చేస్తుంది అని చెప్పి ఎక్కడెక్కడో ఛానల్స్లో వాళ్ళ వ్యూస్ కోసం చెప్పే తప్పితే అది రానే రాదు. అందుకనే చాలా మంది కూడా ఎంత తగ్గినా కూడా ఒక 10-15% లేదంటే ఒక 20%కి మించి గోల్డ్ ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసిన దానిలో తగ్గదు. ఇన్ కేసు 20% తగ్గినా కూడా 40% మళ్ళీ రేటు పెరిగింది. ఇది అక్షర సత్యం. అది పేషెన్స్తో 100% వెయిట్ చేసిన వాళ్ళు గోల్డ్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్టే తింటారు. మొన్న నేను ఒకటే చెప్పి 4,50,000 వెండి వెళ్ళింది, 2,15,000కి వచ్చినప్పుడు చాలామంది అడిగారు, సార్ ఏంటి మా పరిస్థితి ఏంటి, 3 లక్షల పైన వెండి కొంటాను అని ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పాను, ఇది గ్యాంబ్లింగ్ రేటు, మీరు ఆ బుట్టలో పడద్దు, ఆ వల్ల మీరు పడద్దు, ఇరక్కపోతారు అని చెప్పి. కానీ కొన్నారు. 4,50,000 పెట్టి కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరికీ అది చెప్పిన మాట ఒకటి, 2,20,000 జరుగుతుంది, రూపాయిది 45 పైసలు జరుగుతుంది. అప్పుడు 10 కిలోలు కొన్నారు, ఇంకో 10 కిలోలు కొనుక్కొని యావరేజ్ 100% మీరు ప్రాఫిట్లో బయటకు వస్తారు. కానీ చాలామంది 4 లక్షలకి కొని 2 లక్షలకి అమ్మేశారు స్వామి. ఎందుకంటే 1980sలో $50కి పోయిన సిల్వర్ రేటు $1కి పడిపోయింది. వాళ్ళు మళ్ళీ మార్కెట్లో అందరూ ఇన్స్టాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో అందరూ వైరల్ చేసింది ఏంటి, ఎగైన ఆ రేటుని మళ్ళీ మనం ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రేటు $1కి వస్తుంది, $2కి వస్తుంది. ఎందుకు వస్తుంది? అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. అప్పుడున్న సిల్వర్ రిక్వైర్మెంట్ వేరు, ఇప్పుడున్న సిల్వర్ రిక్వైర్మెంట్. మొన్న మోడీ గారు ఏం చేశారు, సిల్వర్ ఇంపోర్ట్ ఓన్లీ కమర్షియల్ పర్పస్, ఇండస్ట్రీస్కి మాటగా నేను పర్మిషన్ ఇస్తున్నాను, ఇండియాలో సిల్వర్ ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు, ఇప్పుడు బులియన్స్లో అఫీషియల్గా కూడా పర్మిషన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు అన్నారు. ఎందుకంటే నెక్స్ట్ 20-25 ఇయర్స్కి సరిపోయే సిల్వర్ ఉంది ఇప్పుడు మన పబ్లిక్ దగ్గర ఇండియాలో, అంతా ఇంపోర్ట్ చేసేసుకున్నాం మొన్న దీపావళికి ఆల్రెడీ. సో ఏంటంటే ఇవాళ ఈవీ కార్స్లో కానీ సోలార్ ప్యానల్స్లో కానీ ఎన్నో వాటిలో సిల్వర్ యూసేజ్ పెరిగింది. సో అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సిల్వర్ కూడా రేటు పడదు స్వామి. సో ఇప్పటికీ గోల్డ్, సిల్వర్, ఇతర మెటల్స్, ఏదో బ్రాస్ మధ్యలో ఒక ర్యాలీ కనిపించిందని అన్నారు, తర్వాత కాపర్ కనిపించింది అన్నారు. ఇట్లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి, లేదా ఉన్నది కొంచెం అయినా సరే గోల్డ్లోనో సిల్వర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయమంటారా? స్వామి జనరల్గా ఏంటంటే గోల్డ్ జనరల్గా బిస్కెట్ అమ్మితే ఏదో ప్రాఫిట్ తీసేసుకొని, ఇప్పుడు వేస్టేజ్ ఐటమ్కి తీసుకున్నట్టు బిస్కెట్లో ఎవరు ప్రాఫిట్ తీసుకోరు. మార్కెట్ రేట్ అక్కడ కనిపిస్తుంటుంది, దాని మీద ఏంటంటే గ్రామ్కి ఒక $10 $20 వేసి తీసుకుంటారు, మీకు కూడా లాస్ ఎక్కువ ఉండదు. జనరల్గా మొన్న ఏం చేశారంటే కాపర్ మళ్ళీ ఏదో ఒక 20 టైమ్స్ వెళ్ళిపోయింది, 50 టైమ్స్ 100 టైమ్స్ వెళ్ళిపోయిద్ది అని చెప్పి 2,000 ఉన్న కాపర్ 4,000 పెట్టుకున్నారు. మరి వాళ్ళు ఎక్స్చేంజ్కి వస్తే ఎంత అడుగుతాడు, 2,000 ఉన్న కాపర్ 1,500కి అడుగుతాడు షాపోడు. అయ్యో, అంటే 100ది 200 పెట్టుకున్నావు, ఎక్స్చేంజ్కి వస్తే వాడు $70 అడుగుతాడు. నీకు అది ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? అదే ఒక 15,000 ఉంటే 1 గ్రామ్ బంగారం కొనుక్కోండి, లేదంటే 100 గ్రాములు సిల్వర్ మీద కొనుక్కోండి, లేకపోతే అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ చూస్తారు. సో ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు మీరు? 100% బెటరే స్వామి. ఇప్పుడు నేను చెప్పేది కాదు, మనం ప్రాక్టికల్గా లాస్ట్ ఇయర్ రేటు డాలర్స్లో కంపేర్ చేసుకుంటే 100% ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే టైమే మనం కూడా 18% లాస్ట్ ఇయర్ ఉన్న దానికంటే తక్కువలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇవాళ రోజున చాలా మినిమల్ బడ్జెట్లో గోల్డ్లో దాచాలి అనుకుంటే వాళ్ళకి మార్గాలు ఏంటి? ఈటీఎఫ్లు ఓపెన్ చేసుకోవడాలు, అకౌంట్లు ఓపెన్ చేసుకోవడాలు వాళ్ళకి చేత కావనే అనుకుందాం. అలాంటి వాళ్ళు వచ్చి 1 గ్రామ్ కొనుక్కోవాలా, మిల్లీల్లో కొనుక్కుంటే, అంటే మళ్ళీ అది షాపుల్లో కొనుక్కున్నారనుకోండి కార్పొరేట్ సంస్థల దగ్గర, మళ్ళీ దానికి కూడా ఆ రూపు చేయడానికి కూడా మేకింగ్ ఛార్జెస్, అందులో వేస్టేజ్, ఇవన్నీ ఉంటాయి. సో గోల్డ్ ఒక సామాన్యమైనటువంటి గృహిణి కొనాలి, దాచాలి డబ్బులు అని అనుకుంటే గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో మీరు చెప్పండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్వామి. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఒక 50,000 నెలకి సంపాదిస్తున్నాడు శాలరీ. తను ఒక 10,000, ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెలకు ఒక 10,000 నేను సేవింగ్స్ గోల్డ్లో పెట్టుకుందాం అనుకుంటా.
ఇలా చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనకు తెలిసిన జ్యువెలరీ షోరూమ్స్, చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయి. మార్కెట్ రేట్ మనకి ఎవరు కూడా గూగుల్‌లో కొట్టినా లేకపోతే యాప్స్‌లో కూడా గోల్డ్ లైవ్ రేట్ వస్తది. దాన్ని ఎవరు దాచిపెట్టడానికి చేయలేరు. లేదు. దానిలో ఫ్రాడ్ చేయడానికి కూడా లేదు. మనకు తెలిసిన షాప్ దగ్గరికెళ్ళి ఒక లోకల్ షోరూమ్‌కి మన దగ్గర 15,000 ఉంది లేకపోతే 20,000 ఉంది. దానికి తగ్గ గోల్డ్ ఇయ్యమంటే 100 గ్రామ్స్ బిస్కెట్‌లో నుంచి ఖచ్చితంగా వాళ్ళు కట్ చేసి ఇస్తారు. మీకు కావాలంటే విడిగా దాన్ని టెస్టింగ్ కూడా చేయించి ఒక సర్టిఫికేట్‌తో తీసుకోండి. అదే ₹50 అవుతది. అలా 1 గ్రామ్ ఇన్వెస్ట్ చేసుకోండి. మా దగ్గర అలా 1 గ్రామ్ కొనుక్కొని 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి వడ్రానం చేయించుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు స్వామి. నేను వాళ్ళని చూసి చాలా గొప్పగా అనుకుంటా కూడా. ఒక చిన్న లేడీ వాళ్ళ బిడ్డ కోసం 10,000, 5,000 ఆమె నా దగ్గర ₹900 నుంచి గ్రామ్ కొనుక్కుంది. ₹12,000 గ్రామ్ ఉన్నప్పుడు వడ్రానం చేయించుకుంది స్వామి. అలా ఆవిడ వచ్చే ఇన్కమ్‌లో అలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటది. రెండోది ఏంటంటే మనకి ఏ రోజు వద్దనుకున్నా క్యాష్ ఎలా ఉంటుందో చేతిలో ఆ రోజు గోల్డ్ ఉన్నా కూడా క్యాష్ ఉన్నట్లే మనకి. ఏదన్నా అవసరం వచ్చింది, ఒక సైట్ కొనాలి, ఒక ఫీజు కట్టాలి, లేదంటే ఒక అంటే ఎమర్జెన్సీ. సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి స్వామి, మీ షాప్‌లోనే దాచామనుకోండి, గబుక్కున చేతిలో డబ్బులు లేవు, అవసరం వచ్చింది. మీరు అది ఇమ్మీడియేట్‌గా క్యాష్ లాగా ఇవ్వగలరా? అంటే మన దగ్గర దాయమని అయితే నేను చెప్పట్లేదు స్వామి. ఇలా కొనుక్కొని మీరే పెట్టుకోమంటున్నా నేను. అచ్చా, ఎందుకంటే ఈ రోజున్న అంటే పరిస్థితుల్లో స్కీములు అవి అన్ని కూడా చాలా మంది కడుతూ ఉంటారు కదా. అంటే మనం వచ్చేది ₹1 కోసం స్వామి. అది స్కీమ్స్‌లో ఎందుకు? జనరల్‌గా వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గరే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని అంటే వాళ్ళే దాచిపెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు చేసుకున్నారనుకోండి, వాళ్ళ చేతిలో అంటే డబ్బులు ఉన్నట్టు కదా. అట్లా డైరెక్ట్ గా మనం గోల్డ్ షాప్స్కి వెళ్తే మనకి క్యాష్ ఇస్తారా అండి? ఇస్తారు స్వామి, అదేముండదు. జనరల్‌గా ఏందంటే మార్కెట్‌లో గోల్డ్ బయ్యింగ్ అనేది జరుగుతది. అది ఎవరు మనం ఆపేది కాదు. గోల్డ్ బయ్యింగ్ జరుగుతుంటది. క్యాష్ ఇస్తారు స్వామి అది. పర్వాలేదండి. ఇవ్వలేదు. 3% జీఎస్టీ కట్ చేసి ఎవరైనా క్యాష్ ఇవ్వచ్చు అది. సో మొత్తానికి గోల్డ్ రేట్ అయితే ఇంకా ఈ ర్యాలీ ఇప్పట్లో ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ గా కూడా చాలా బెటర్ అని చెప్తున్నారు మీరు. ఈ వాల్టి నుంచి 2026 ఆగస్ట్ 24 మాట్లాడుకుంటున్నాం మనం. ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్, రేపు దసరా నాటికో దీపావళి నాటికో మీ అంచనా ఎక్కడికి వెళ్తుందండి గోల్డ్? గ్రాము ఇవాళ రోజున 16,000కు మాట్లాడుకుంటున్నాం. గ్రాము ఎక్కడికి వెళ్తుంది? 46-60 ఔన్స్ రేట్ జరుగుతుంది స్వామి. 16,600 గ్రామ్ రేట్ ఇవాళ జరుగుతుంది. 24 క్యారెట్స్. ఖచ్చితంగా మనం దీపావళి నుంచి క్రిస్మస్ తీసుకున్నట్లయితే 18,000 నుంచి 20,000 మధ్యలో మనం చూస్తాం స్వామి. అది ఈ ఇయర్ ఎండ్కి. ఆ 25,000 అన్నది సుమారు 25,000 అనేది స్వామి మనం ఎప్పుడు కూడా 1 ఇయర్లో వచ్చిద్దని ప్రాఫిట్ 2 మంత్స్లో వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా అని చెప్పి మనం 2 మంత్స్లో వస్తుందండి. ఇప్పుడు మన సిల్వర్ కొన్నారు అందరూ, 1 లాక్ది 1 మంత్లో 4.5 లాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఒక 1 ఇయర్ వెయిట్ చేసి నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ టార్గెట్ పెట్టుకొని కొనుక్కోమంటాం. అంతే. అది ఈ ఇయర్ వచ్చింది అనుకోండి, వెరీ హ్యాపీ వాళ్ళు. నేను 2 నెలల్లో వస్తుందని చెప్పేది నెక్స్ట్ ఇయర్ వచ్చింది అనుకోండి, తిట్టుకుంటారు. బాలు గారు చెప్పారు నేను కొనేసాను అనుకుంటారు. సో నేను అనేది ఏంటంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కే గోల్డ్ పర్చేజ్ చేయండి. ఇవాళ కొన్ని నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ ఉంది. ఒకళ్ళు మొన్న ఫోన్ చేశారు, సార్ 10 డేస్లో రిజిస్ట్రేషన్ ఉంది, గోల్డ్ కొని మళ్ళీ ప్రాఫిట్ కమ్ముతాను. 100% మీరు దయచేసి అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏం జరిగిద్దో అది ఎవరికీ తెలియదు. ఏ దేశాల మధ్యలో యుద్ధం జరిగిద్దో, ఏ బ్యాంకు దివాలా తీసినా కూడా, ఎక్కడ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినా, ఏదన్నా ఐపీఓలో ఒక పెద్ద కంపెనీ ఏదన్నా షేర్ మార్కెట్లో పడిపోయినా, ఒక బ్యాంక్కి పడిపోయినా, అది ఎవరం కలగనేది కాదు స్వామి. రేపు పొద్దున్న లేసేసరికి మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరం చెప్పలేం. అందుకని ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రమే దయచేసి మీ ఆదాయాన్ని దీని మీద పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బు అది. 10,000 అయినా, 5,000 అయినా, ₹1,00,000 అయినా కూడా మీ ఫ్యూచర్ కోసం మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి పక్కన పెట్టుకునే డబ్బు మీ పిల్లల ఫ్యూచర్ కోసం. ఖచ్చితంగా మీరు ఒక 1 ఇయర్ టైము, 1.5 ఇయర్ టైము. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాము. జనరల్గా ఏంటంటే దసరా దీపావళి వచ్చేసరికి ఏంటంటే, దీపావళికి ఏంటంటే మార్వాడీస్ అందరూ కూడా, పెద్ద మార్కెట్ హోల్సేలర్స్ అందరూ కూడా మార్వాడీ స్వామి, జైన్స్ వీళ్ళందరూ ఏంటంటే దీవాళీకి మళ్ళీ కొత్తగా బుక్ పెట్టి వాళ్ళకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు స్టార్ట్ అయినట్టు వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకొని మళ్ళీ కొత్త స్టాక్తో స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఏంటంటే కొన్ని లక్షల కిలోలు దీవాళికి పర్చేజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఐటమ్స్. అప్పుడు మెటల్ డిమాండ్ వస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం దీవాళికి అనేది మార్కెట్ రైజింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ క్రిస్మస్ అప్పుడు ఏంటంటే నియర్లీ 20-25 డేస్ మార్కెట్ యూఎస్ హాలిడేస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ దీవాళీ వచ్చినప్పుడు రేటు కొంచెం డిప్ అయ్యి మళ్ళీ అప్పుడు పెరిగన్నా ఉంటుంది, లేదంటే ఆ రేటుని కూడా క్రాస్ అయ్యి హైలో పెట్టేసి మార్కెట్ క్లోజ్ చేసేస్తారు ఆ 25 డేస్. సో అప్పుడు ట్రేడింగ్ కూడా పెద్ద జరగదు అనమాట ఎంసీఎక్స్లో. జనరల్గా ఏంటంటే గోల్డ్ కొంటే దీవాళీ ముందు, ఆ డిసెంబర్ క్రిస్మస్ కి ముందు కొనుక్కుంటే ఐడియల్. అవును స్వామి, 100% మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం ట్రెండ్ తీసుకున్నట్లయితే దీపావళికి ఒక హై వస్తుంది. లాస్ట్ ఇయర్ గోల్డ్ రేట్ క్రాస్ అయ్యి ఒక హై వస్తుంది, కొత్త హై. మళ్ళీ దీవాళీ హై, క్రిస్మస్కి ఇంకో న్యూ హై వస్తుంది.
మళ్ళీ తర్వాత కొంచెం డిప్ అవుతుంది, మళ్ళీ అక్షయ తృతీయ కొంచెం పెరుగుతుంది కొత్త హై, మళ్ళీ దీవాళికి ఇంకో న్యూ హై వస్తుంది. ఇలా 2-3 టైమ్స్ మనం ఆల్ టైమ్ హై అనేది ఓల్డ్ రేట్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది స్వామి. ఇప్పుడు కొనే బయ్యర్స్కి బ్రహ్మాండంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జ్యువెలరీ మీద అవసరమైన వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. స్టోన్ జ్యువెలరీ అనో, లేకపోతే ల్యాబ్ గ్రోన్ అనో, లేకపోతే ఇంకోటనో. అసలు గోల్డ్ జ్యువెలరీ, అచ్చంగా గోల్డ్ కూడా అవసరం అయితేనే జ్యువెలరీ కొనండి, లేకపోతే రూపాయి దాచుకోండి. రేపు అదే మనకి శ్రీరామ రక్ష. అవును స్వామి, సూపర్ అండి, సూపర్, చాలా స్పష్టంగా Thank you, చెప్పారు. స్వామి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.